ఒక ఆడది ఎప్పుడు ఓడిపోతుందో మీకు తెలుసా? ఆ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎమోషన్స్ను అదే పనిగా చూపిస్తే విలువ తగ్గుతుంది. సింహ గర్జన విని ఎందుకు అడవిలో జంతువులు భయంతో వణికిపోతాయో తెలుసా? సింహం గర్జించిందంటే ఏదో ఒక జంతువును వేటాడుతుందన్న భయం వాటిలో పుడుతుంది కాబట్టి. అదే సింహం సెకండ్కి ఒకసారి గర్జించడం మొదలెడితే కొంతకాలానికి ఆ గర్జన కూడా ఓ అరుపులా భావించి ఏ జంతువు కూడా దాన్ని పట్టించుకోదు. అర్థమవుతుందా? ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు కదా. కుక్క ఎప్పటికీ కూడా అడవికి రాజు కూడా కాదు. ఎవరి స్థానంలో వారే గొప్పవారు. ఎవరికీ కూడా అస్సలు భయపడద్దు. ఎవడబ్బా సొమ్మేం మనం తినడం లేదు కదా. ఈరోజు మాత్రమే నీది, రేపు బోనస్ లైఫ్. బ్రతికితే సింహంలా బ్రతకాలి. కుక్కలా ఎదురు చూడకు, గొర్రెలా తలాడించకు. విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని అలానే చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కాని కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు. ఇష్టం అలానే ఈర్ష్య రెండూ మన మనసుకు తెలిసిన భావాలే. అదేంటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనపడుతుంది. మరేంటో, ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకి చెడుగానే కనపడుతుంది. ఏదైనా సరే మనం చూసే దాంట్లోనే కదా ఉంది. కష్టమైనా ఇష్టమైనా సరే కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. నీ లోపల రెండు తోడేలు ఉన్నాయి. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుంది అని మర్చిపోకు. మనం ఎక్కడ పుట్టినా మంచిగా బ్రతకడం ముఖ్యం. బురదలో పుట్టిన కమలం అందంగా బయటికి వస్తుంది కదా. మన పుట్టుక సాధారణంగా ఉన్నా మన లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా సరే మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ల దగ్గర, గెలుపు నీ కాళ్ల ముందర ఉండిపోతాయి. దేవుడికి ఇవ్వాలనుకున్నవి పేదవారికి ఇవ్వండి. ఎందుకంటే నీ దగ్గర చేతులు చాచి అడుక్కునేంత పేదవాడు కాదు కదా ఆ భగవంతుడు. ఆలోచించు, గుర్తుపెట్టుకో, ఒకటి నువ్వు కోల్పోతున్నావంటే మరొకటి అంతకంటే గొప్పది నీ జీవితంలో రాబోతుందని అర్థం. కోల్పోయిన దాని గురించి మీరు అతిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఎవరైనా సరే నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా నువ్వు బ్రతకాలి. కానీ నీలా మాత్రం అస్సలు ఉండకూడదు అనుకునేలా అస్సలు బ్రతకూడదు. ఏదైనా సరే పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకూడదు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో ఆ దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి. మనిషి ఎలా బ్రతకాడనేది అది మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడన్నది, భోగ భాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్స్ తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏంటి అన్నది, అతను చనిపోయినప్పుడు ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది. అర్థమవుతుందా? డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం, జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా అని గుర్తుపెట్టుకు. పడిపోవడం, పైకి లేవడం, మీకు టైం రావడం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవడం, ఇవి అందరి కథలో భాగమే. వాటన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. ఏం జరిగినా సరే తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని పరమేశ్వరుడి మీద ద్వేషం పెంచుకోకు.
కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే ఈశ్వరుని బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించు, తెలుస్తుంది. పొందే హక్కు లేదు అని తెలిసినా కూడా పొందాలన్న ఆలోచన వస్తే అక్కడ మహాభారతం మొదలైనట్టే. అలానే పొందే హక్కు ఉందని తెలిసి కూడా త్యాగం చేసే మనసు వస్తే అక్కడ ఇంకొక రామాయణం మొదలైనట్లే. అనే నోర్లకి భయపడుతూ నువ్వు కూర్చుంటే అర్హత లేనివాడు కూడా 4 అని చూపిస్తాడు. ఓసారి అడ్డం తిరిగి చూడు. నీకు అడ్డు ఎవరు వస్తారో అది చూద్దాం. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. కొలంలోని నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు, కానీ కాసేపటి తర్వాత ఆ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది అని మర్చిపోవద్దు. దేవుణ్ణి మనం నమ్మాలా వద్దా అనేది ముఖ్యం కాదు. కానీ ఈ లోకంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే నమ్మడానికి భగవంతుడు అవసరం. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది అని మర్చిపోకు. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే అదే జ్ఞానమని నమ్మేయకండి. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది. గీతలో కృష్ణుడు చెప్పాడు, తెలిసి మసులుకోండి. నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకన్నా ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు. కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలానే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా నువ్వు జీవించు. అదే నీ కర్తవ్యం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, కాస్త ఓర్పు, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరుగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యమని తెలుసుకో. నీతులు నీడనివ్వకపోవచ్చు, కానీ నిజాయితీలా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపాదనివ్వకపోతే మనలో ఆలోచనని జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా 4 మంచి మాటలు చెబితే కొట్టిపారేయకుండా వినడానికి ప్రయత్నించండి. ఒకసారి కొండని ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితులైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యమని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుంచి, వెళ్ళేది కూడా మట్టిలోకి. మధ్యలో ఈ ఆవేశం, గర్వం అవసరమా అని చిరునవ్వుతో చెప్పిందట. ఆలోచించు, తెలుస్తుంది. మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకే మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవాళ్ళం మనం చెప్పేవాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవాడిగా చూపించడానికైనా సరే అస్సలు వెనకాడరు, ఆలోచించరు. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు మాత్రం నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవని తెలుసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక ఆడది ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? తను ఎంతమందితో అయినా సరే పోరాడుతుంది, ఎంతమందినైనా సరే ఎదుర్కొంటుంది. కానీ తన మనసు పడ్డ మగాడి దగ్గర ఎప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంటుంది. కొంతమంది మగాళ్ళు కూడా అంతే. నిజమే కదా? అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.